ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ అంకుల్. వీడు నిన్న ఒక వీడియో తీసిండు, మెగా మాఫియా అని చెప్పేసి. అందులో చిరంజీవి తాత అని మాట్లాడడం, చిరంజీవి గారిని కొద్దిగా వక్రీకరించి మాట్లాడడం, ఇలా కొన్ని విషయాలు మాట్లాడానన్నమాట. సో ఇప్పుడు ఆ వీడియో గురించి మనం మాట్లాడుకుందాం, డీప్గా ఎక్స్పోజ్డ్ చేద్దాం. అలాగే ఇంకో విషయం ఏంటి అంటే, వీడు ఇన్ని రోజులు వీడియోస్ చేసిండు కదా, అసలు వీని పర్పస్ ఏంటి? అసలు వీడు ఏంటి? వీడిని ఒక బ్రూటల్ ఎక్స్‌పోజ్డ్ చేసి, కాలి కిందేసి తొక్కే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే వీడు మరీ రెచ్చిపోతాడన్నమాట. ఆఫ్టర్ ఆల్, వాడసలు వానికి చిరంజీవి గారు ఒక మెయిల్ పెట్టిర్రట. నువ్వు రివ్యూస్ ఇవ్వడం తప్పు, నువ్వు ఇలా చేయడం తప్పు అని చెప్పేసి. ఓకే, దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ చెప్పాలంటే ఇలాంటి వాళ్ళ గురించి మనం అస్సలు మాట్లాడకూడదు. ఎందుకు అంటే వాడొక చీప్ ఫెలో అన్నమాట. కానీ ఎందుకు మాట్లాడాలి అంటే, వాని వీడియోస్ ద్వారా ఒక నెగెటివ్ ప్రాపగాండాని, ఒక నెగటివిటీని, అంటే లేనిది ఉన్నట్టుగా చెప్పి జనాలని నమ్మించడం మొదలుపెట్టాడు. సో యాక్చువల్లీ మాట్లాడొద్దు అని అనుకున్నా, కానీ మాట్లాడవలసి వస్తుంది. ఇతని గురించి చాలా మంది ఎక్స్‌పోజ్డ్ చేశాడు. ఇప్పుడు మనం కూడా అతని గురించి చేయాలి. ఎందుకంటే చేస్తేనే చాలా మందికి వాడేంటో తెలుస్తుంది. వాని వీడియోస్ కూడా చూడడం మానేస్తారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వీడి ఛానల్‌లో నిన్నటి వరకు దాదాపు అప్రాక్సిమేట్‌లీ ఒక 700 వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఈ 700 వీడియోస్‌లో కూడా పవన్ కళ్యాణ్ నా ప్రియతమ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇది చేశారు, అది చేశారు, అలా చేశారు అని చెప్పి రిపీటెడ్ కంటెంట్ చేసి ఒక నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నాడు అన్నమాట. వీడు పవన్ కళ్యాణ్ అనే పేరు ఎత్తంది వీనికి మనసున పట్టదన్నమాట. అంటే లిటరలీ చెప్పాలంటే, వాని కలలో కూడా, వాడు పడుకున్నప్పుడు వానికి కలలు వస్తాయి కదా, ఆ కలలో కూడా పవన్ కళ్యాణ్ సంకని చింతపండు పెట్టి నాకుతాడన్నమాట. వీడు ఒక్క మాటలో చెప్పాలంటే, వీడు తినే తిండి, కట్టుకునే బట్ట, పీల్చే గాలి కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వీడు సంపాదిస్తున్నాడు. దేశంలో చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. చాలా అంటే చాలా ఇష్యూస్ రోజు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతుండగా కానీ వీడు మాత్రం పవన్ కళ్యాణ్ గారి గురించే వీడియో తీస్తాడు. ఎందుకంటే వీడు ఒక వైసీపీ కుక్క కాబట్టి. యాక్చువల్లీ చెప్పాలంటే, ఒక వ్యక్తిని ఇంతలా తిట్టుకుంటూ వీడియో నేను చేయొద్దు. కానీ వీడు అవతలి వాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా వాడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు కాబట్టి నేను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడంలో అసలు తప్పే లేదు. పవన్ కళ్యాణ్ గారు దాదాపు 10 సంవత్సరాల నిరీక్షణ తర్వాత వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తిట్టి, వాళ్ళ భార్యని, అన్నయ్యని, అందరిని, వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇష్టం వచ్చినట్లు తిట్టినా అవన్నీ భరించి ఓపికతోని ప్రజల కోసం ఒక స్టాండ్ తీసుకొని ప్రజల కోసం నిలబడి ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎంగా అయి ప్రజలకు సేవలు అందిస్తుంటే అది వీనికి నచ్చది. సో నచ్చకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో తుమ్మినా తప్పే అవుతుంది. అలా తుమ్మినా తప్పే అని చెప్పి ఒక నెగిటివిటీని పవన్ కళ్యాణ్ మీద రుద్దడం మొదలు పెట్టాడు అన్నమాట వీడు. సో ఇలా ఎందుకు చేస్తున్నాడంటే, ప్రజల మీద పవన్ కళ్యాణ్ విషయంలో నెగిటివిటీని స్ప్రెడ్ చేసి వైసీపీని గద్దెనెక్కించాలని వీడు చూస్తాడు. కానీ అది ఆ జన్మలో జరగదు. వాని జన్మలో అది జరగని విషయం. అయితే ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి, మెగా మాఫియా అని వీడు ఒక వీడియో తీసిండు. సో మెగా మాఫియా అనే ఒక వీడియోలో వీడు ఏం చెప్పిండు అంటే, ఈ మూవీ రివ్యూస్ ఉంటాయి కదా, ఆ మూవీస్ రివ్యూ ఇవ్వడం తప్పు అని చెప్పేసి ఒక సందర్భంలో చిరంజీవి గారు అన్నారు అని చెప్పి అతనికి ఒక మెయిల్ అయితే వచ్చింది. అంటే రివ్యూస్ మీద మీరు ఎలాంటి ఒపీనియన్ ఇవ్వద్దు, రివ్యూస్ ఇస్తే మీకు ఇది శిక్ష, అది ఉంటుంది, ఇది ఉంటుందని ఒక మెయిల్ అంటే వీనికి వచ్చిందట. సో దాని గురించి వీడియో చేశాడు. సో అయితే నాకు తెలియక నేను అడుగుతానా, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఇవ్వనివి, నీ యూట్యూబ్ ఛానల్ చిరంజీవి గారు ఎందుకు చూస్తారు? ఆఫ్టర్ 150 160 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నీ వీడియో చూడాల్సిన అవసరం ఏంటి? అసలు నువ్వు రివ్యూ ఇస్తే అతనికి ఏంటి, రివ్యూ ఇవ్వకపోతే అతనికి ఏంటి, నాకు అర్థం కాదు. అసలు నువ్వు ఎవనివి? అసలు నీ పేరన్న అతనికి తెలుసా? నీ పేరన్న చిరంజీవి గారికి తెలుసా? అసలు నువ్వు ఎవనివి? వాడు తీసిన వీడియోలో చిరంజీవి గారిని ఒక మాట అన్నారు, చిరంజీవి తాత గారు మీరు ఒక సినిమా మూవీ రివ్యూ అది ఇది అని చెప్పి. ఓకే, చిరంజీవి గారి వయసు 70 సంవత్సరాలే, అది అందరికీ తెలిసిన విషయం.
కానీ ఒకసారి ఈ ఫోటో చూసుకో. ఇప్పుడు ఎవరు ఎవరికి తాత లాగా ఉన్నారు? చిరంజీవి గారికే నువ్వు ఒక తాతలా ఉన్నావురా సోడాబుడ్డి కల్లోడా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దేశంలో చాలా ఇష్యూస్ అనేటివి జరుగుతున్నవి. అయితే వాటి గురించి వీడు మాట్లాడాడు. అయితే పోయిన వీక్లో కాన్పూర్లో ఒక పోలీస్ ఆఫీసర్ అలాగే ఒక జర్నలిస్ట్ ఇద్దరు కలిసి ఒక అమ్మాయిని అతి దారుణంగా రేప్ చేశారు. దాని గురించి వీనికి అవసరం లేదు. కానీ పిఠాపురంలో ఒక చిన్న ఇష్యూ జరిగితే అది వీనికి అవసరం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు తుమ్మినా దాని మీద వీడు వీడియో తీస్తాడు. అయితే మొన్న రీసెంట్గా ఏం జరిగిందంటే హర్యానాలో ఒక అమ్మాయిని 5గురు కలిసి ఒక హోటల్ ఉంటుంది కదా, ఆ దాబాలోకి తీసుకెళ్లి రేప్ చేశారన్నమాట. సో ఆ మ్యాటర్ కూడా వీనికి అవసరం లేదు. పవన్ కళ్యాణ్ భార్య గురించి వీనికి కావాలి, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో విషయాల గురించి వీనికి కావాలి తప్ప ఇలాంటి విషయాలు వీనికి అవసరం లేదు. ఇలాంటి విషయాల గురించి వీడు మాట్లాడాడు, కానీ పవన్ కళ్యాణ్ గురించి అయితే వీనికి అవసరం. ఎందుకు జనాలు అంత పిచ్చోళ్ళలాగా కనబడతారా? ఒక వ్యక్తిని 700 వీడియోస్ నువ్వు చేస్తే 700 వీడియోస్లో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించే ఉంది అంటే నువ్వు ఎంత వేస్ట్ ఫీల్ అవే అర్థమవుతుంది. ఓకే, నీ అభిప్రాయాన్ని నువ్వు తెలియజేయడం అది రాజ్యాంగపరంగా ఉన్న నీకు హక్కు. ఓకే, తెలియజేయి, నీకున్న ఒపీనియన్ని నువ్వు బయటపెట్టు. అంతేగాని ఇలా టార్గెట్ చేసి ప్యాకేజ్ స్టార్ అని చెప్పి ఇలా టార్గెట్ చేసి మీరందరూ వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం వల్లనే డిప్యూటీ సీఎం అయ్యారు. అలా టార్గెట్ చేయడం ద్వారా మీకు వచ్చే లాభం ఏంటి లేదు, మీకు వచ్చే లాభం ఏమీ లేదు. ఎదుటి వ్యక్తి మీరు ఎవరినైతే టార్గెట్ చేస్తారో వాళ్ళే లాభపడతారు. అది గుర్తు పెట్టుకోండి, అది తెలుసుకోండి. ఇకనైనా చేయడం మానే. అయితే ఇంకో విషయం ఏంటి అంటే వీడు హిందుత్వం గురించి మాట్లాడతాడు. హిందూయిజం గురించి మాట్లాడి హిందువులు ఎలా ఉండాలో వీడు చెప్తాడు. ఏంటిది? ఒక నాన్ హిందూ అయి ఉండి జోసెఫ్ అంకుల్ ఒక నాన్ హిందూ, వాడు హిందువులు ఎలా ఉండాలో వాడు చెప్తే మనం వినాలా? మనకు తెలియదా ఎలా ఉండాలో? మనం